హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప గోధుమ పిండితో ఒక ఐటెం తయారు చేస్తుందండి. ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఐటెం పేరేంటమ్మా ప్రియా? కర్రీపఫ్ తయారు చేస్తుందంట, హోమ్ మేడ్. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్గా అయితే దాంట్లో గోధుమ పిండి వేసిందండి. ఒక గ్లాస్తో వాటర్ పక్కన పెట్టుకుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తుందండి. సరిపోలేదని మళ్ళీ వేస్తుంది, మళ్ళీ సరిపోలేదని మళ్ళీ వేస్తూనే ఉంది. ఓకే, కలుపుతూనే ఉంది. దాంట్లో కొంచెం వాటర్ పోస్తుంది, మళ్ళీ పోస్తూనే ఉంది. అది ఏదో పిండి ఉంది కదా, ఏదో పిండి అంటే దోశ పిండి అయ్యే వరకు పోస్తూనే ఉంటుంది నాకు తెలిసి. దోశ పిండి అయిపోయింది, అవ్వలేదండి, మళ్ళీ పోస్తుంది. ఇది కన్ఫామ్గా దోశ పిండి చేస్తాను నాకు తెలిసి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం చేస్తుందంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చపాతీ పిండిలా కలుపుకుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. వాటితో ఎగ్ పఫ్ అను చేసేది, కర్రీపఫ్ అమ్మ. కర్రీపఫ్ అంట వితౌట్ ఓవెన్తో తయారు చేస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వస్తుందో. మా పాప చపాతీ కర్ర ఉంటే చాలండి, కింద బల్ల అవసరం లేదు. ప్లేట్తో అయినా బాగానే చేస్తుంది, కాకపోతే కొంచెం షేప్ అవుట్ అయిపోయి ఎలా పడితే అలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్, ఇవి మా అక్క కాదు, మా అమ్మ కాదు, అక్క. మా మమ్మీ అంటే సంతూర్ మమ్మీ కదా ఫ్రెండ్స్, అందుకే అక్క కాదు మమ్మీ కాదు అక్క అని చెప్తుంది. సో మీరేమి ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, నేను మమ్మీని. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా చిన్న పాప. ఆనియన్స్ కట్ చేసుకుందండి. ఇలా ఆనియన్స్ పక్కన పెట్టుకుంది కట్ చేసుకుని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందండి, దీని మీద ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్. మా పాప ఏంటో వెరైటీ చేసేస్తుంది, భయం వేస్తుంది ముందు నాకు. వెళ్ళు ఇప్పుడు కారం వేస్తుంది ఫ్రెండ్స్ వాటిల్లో. అంటే ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసింది ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం కారం వేసింది. ఇప్పుడు కొంచెం ఆచి గరం మసాలా వేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఆచి మటన్ మసాలా కూడా వేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఆచి మసాలా వేస్తుంది ఫ్రెండ్స్, చికెన్ మసాలా. అన్నీ కలిపింది ఫ్రెండ్స్. అవన్నీ ఫ్రై అయిపోయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేయాలమ్మా. కొంచెం సేపు అలా మూత పెట్టేసి అలా ఉంచాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ప్లేట్లోకి మంచిగా షిఫ్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసాను ఫ్రెండ్స్. రికార్డ్ చేయకూడదు. అక్కడ మరి ఇప్పుడు హోల్ పడిన చపాతీని కూడా వెరైటీగా ఫోల్డ్ చేసింది మా పాప. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఏదైతే ఉల్లిపాయలు అవన్నీ వేసిందో ఆ మిశ్రమాన్ని ఆ చపాతీలో పెడుతుంది. తన రాక్షస ప్రయత్నాలన్నీ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తుందో చిన్న పాప ఫ్రెండ్స్. ఆ పాప ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, 4 మడతలో కలిపి.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అని చెప్పేసి అంది మా పాప. బట్ ఇది చూడడానికి కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. అవతార్ మూవీలో ఎఫెక్ట్స్ అన్నీ దీంట్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా కర్రీ పఫ్స్ని ఇలా చేసుకుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి హీట్ చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కర్రీ పఫ్ అని చెప్పేసి అంది మా పాప. ఎక్కువ డీప్ ఫ్రై చేసడం వల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లైట్గా ఆయిల్ పోయాలి దీంట్లో. సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా పాప ఫ్లేమ్ ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తీసి మా పాప చూడండి. గోల్డ్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ కర్రీ పఫ్ ఎలా ఉంటుందో. కర్రీ పఫ్ చెప్పాము, సేమ్ మన బ్యాగ్లో ఎలా కొంటాము, కాకపోతే కొంచెం షేపే కొంచెం వెరైటీగా ఉంది. ఈలోపు మా చిన్న పాప ఏదో చేసింది ఫ్రెండ్స్. ఏంటో లడ్డూలు చపాతీలు అన్నీ కలిపి రకరకాలుగా వెరైటీలు చేసింది.